ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. వేలాల గ్రామంలో మరి 100 ఎకరాల భూములు నీట మునగడం జరిగింది. మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన 15,000 20,000 రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఏదైతే 2 సార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి కాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం, మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం, మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట మునగడం అనేది చాలా బాధాకరం. గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సుందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుక్క కూడా నీరు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక 50,000 60,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామ ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని మరి గౌరవ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.